శివుని వాహనం నంది ఎలా అయ్యారు? ఆయన పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తెలుసుకుందాం. నంది బ్రహ్మచారి కృష్ణశీల కుమారుడు. అయితే బ్రహ్మచారి అంటే కుమారుడేంటి అనుకుంటున్నారా? బ్రహ్మచారి అయినప్పటికీ తన వంశాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఒక పుత్రుడు కావాలని గోపురుల తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఒక కొడుకుని పొందాడు. ఆయనను ఇంటికి తీసుకెళ్ళి పెంచసాగాడు. తన తండ్రిలాగే నంది కూడా శివుని పరమ భక్తుడు. శివుణ్ణి మెప్పించడానికి ఘోర తపస్సు చేసి కఠినమైన తపస్సు చేశాడు. మరియు శివుణ్ణి సంతోషించి తన వాహనంగా స్వీకరించి తన మెడలో వేసుకొని వేల్ రూపాన్ని నందికిచ్చారు. అయితే ఇంకొక కథనం కూడా రాక్షసులకి మరియు దేవతల మధ్య సముద్ర మథనం జరిగిన సమయంలో శివుడు హాలాహలం స్వీకరించే సమయంలో కొంత నేల మీద పడడం, ఆ నంది దాన్ని స్వీకరించాడు. అది సంతోషించి నందిని తన పరమ భక్తుడిగా స్వీకరించాడు అనేది కథనం. ధన్యవాదాలు.